ప్రార్థనతో ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, నీకే నమస్కారములు తండ్రి. ఈ శ్రమకాల ధ్యానములలో ప్రతి దినము నీ శిలువ చెంతకు వచ్చి, నీ శిలువ నీడలోనికి వచ్చి సేద తీర్చి, దేవా నీ యొక్క వాక్యాన్ని దేవా ధ్యానిస్తున్న విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. కనికరించు తండ్రి, కరుణించు నాయన, మమ్మల్ని దీవించండి. ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీరే మహిమ పొందమని శిలువనాథుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పాప భారముల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారముల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. వ్యాధి భారముల్ల మోసి వ్యాధి దించి వేసినావు, వ్యాధి భారముల్ల మోసి వ్యాధి దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. శిక్ష భారముల్ల మోసి శిక్ష దించి వేసినావు, శిక్ష భారముల్ల మోసి శిక్ష దించి వేసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఈ 40 దినాలు శిలువ శ్రమకాల ధ్యానములు ధ్యానిస్తున్న దేవుని పిల్లలారా, శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము శిలువలో ప్రతినిధి అనే మాటను ధ్యానం చేద్దాం. శిలువలో మన కొరకు ప్రతినిధిగా ఉన్నవారు ఎవరు అని ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసు మనందరికీ కూడా జ్ఞాపకం వస్తుంది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మన కొరకు శిలువలో ఆయన ప్రతినిధిగా ఉన్నారు. నీ పాపము వలన వచ్చు ప్రతిఫలం నీవు భరించాలంటే అది కష్టమే. నీ శిక్ష నీవు భరించాలంటే అది చాలా కష్టము, భరించలేము. అలాంటిది మన పాపాన్ని, మన శాపాన్ని, మన దోషాన్ని, మన నేరము, మనందరి నేరములు, మనందరి పాపములు ఆయన మీద వేసుకొని శిలువలో ప్రతినిధిగా మనకు కనబడుతున్నారు. శ్రమలో ఆయన ప్రతినిధిగా ఉన్నారు. అలాగే పునరుద్ధానములో కూడా ఆయన ప్రతినిధిగా ఉన్నారని ప్రత్యేకముగా తెలియజేయుచున్నాను. దేవుడు అన్ని వేళలా మనందరినీ కాపాడుచున్న దేవుడు. మనం అనుభవించవలసిన ప్రతి శిక్ష ఆయన అనుభవించి మనలను సంతోషపెట్టిన దేవుడు, మనలను బలపరిచిన దేవుడు. అన్ని దినములు జనవరి 1వ తారీఖు నుండి డిసెంబరు చివరి తారీఖు వరకు దేవుడు అన్ని వేళలా కంటికి రెప్పలా కాపాడుచున్న దేవుడు. ఎందుకంటే ఆయన అనుదినము మనలను చూచుచున్న దేవుడు, మనలను కాపాడుచున్న దేవుడు, మనలను పోషించుచున్న దేవుడు. ఆ రోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదని మనం అనుకుంటూ ఉంటాం.
అన్ని రోజులు కూడా మంచివే. ముందు మొదటిగా మనం మంచిగా ఉంటే అన్ని రోజులు కూడా మంచిగానే ఉంటాయి. ముందు మనము మారాలి. మనం మంచిగా ఉంటే అన్ని రోజులు అన్ని సమయములు మంచివే అని మీకు తెలియజేస్తున్నాను. అలాగే శుక్రవారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది శిలువ దినము. శుక్రవారమే శిలువను జయించారు ప్రభు. అలాగే ఆదివారమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆదివారము పునరుద్ధాన దినము, ప్రభువు లేచిన దినము. ఈ 2 దినాలు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. అంతేకాకుండా ప్రతి దినము కూడా ముఖ్యమైనది అని గమనించవలసిన వారమై ఉన్నాము. ఒక విద్యార్థి పరీక్షల సమయంలో చాలా కష్టపడి చదువుతాడు. అదే మరి సంవత్సరం అంతా కూడా చదివితే ఇంకా బాగా ప్రతిఫలం, మంచి మార్కులు వస్తాయి. అలాగనే మనం ఈ 40 దినాలే కాదు కానీ సంవత్సరం పొడుగునా మనము ఆయనను ధ్యానించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను గణపరిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు ఎక్కువగా పొందుకుంటామని ప్రత్యేకముగా మీ అందరికీ తెలియజేయుచున్నాను. దేవుడు మనల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ఎలాగునంటే మరి సొంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసును చూడాలని ఆయన కొరకు ఆశపడి ఆ యెరికో మార్గంలో మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఆశపడి చాలా బాధ్యతతో, భారముతో ఆ స్థలంలోనికి వచ్చి యేసు ప్రభుని ఏదో విధంగా చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. ఈ దినము ప్రియా దేవుని బిడ్డలారా, ఆసక్తితో, ఆశతో మనం సిలువ వైపు చూచినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనలను రక్షిస్తాడని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అక్కడ జక్కయ్య యొక్క ఆసక్తిని ప్రభువు చూచాడు. ముందుగా ఆయన చూచి ఆయనను కనుగొన్నాడు. ఆయన ఆసక్తిని, ఆయన బాధ్యతను చూశాడు. సొంకపు గుత్తదారుడైన జక్కయ్యకి ఎక్కడా టైం ఉండదు. ఎందుకంటే అతను చేసే వ్యాపారం అలాంటిది. అలాంటి ఉద్యోగం విడిచిపెట్టి, బాధ్యతను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి యేసును ఏదో విధంగా చూడాలని ఆసక్తితో ఆ యెరికో పట్టణానికి వచ్చి ఆ యెరికో మార్గములో ఆ మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తున్నాము. యేసు అదంతా గుర్తించి తెలుసుకొని ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నుండవలసి ఉన్నదని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే జక్కయ్య వలె మనం కూడా మన పనులు, మన బాధ్యతలు, మన భారములు అన్నీ కూడా ప్రక్కన పెట్టి ఆశతో ఆయనను వెతికినప్పుడు దేవుడు మనల్ని కూడా జక్కయ్య వలె నేను నిన్ను రక్షించదును, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, త్వరగా దిగు అని జక్కయ్యకి ఏ విధంగా చెప్పాడో అలాగే ఈ దినము కూడా సిలువలో నుండి ఆయన నిన్ను, నన్ను, మనందరినీ చూచుచున్న దేవుడు. మనం కూడా ఆయన వైపు ఆశతో చూచినప్పుడు మరి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుందాం. మన కొరకు సిలువలో ప్రతినిధిగా ఉన్నటువంటి యేసు యొక్క దీవెనలు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత.